543 వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకునేటువంటి జీతభత్యాలు ఇదంతా కూడా ప్రజల మీద భారం. మనం కట్టేటువంటి ట్యాక్సెస్ ఇవే మనం వాళ్ళ జీతాల్లాగా ఇస్తున్నాం. ఇప్పుడు 850 అయితే వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళని ఎవరు భరించాలి, వాళ్ళ జీతాలు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది కదా. ఏదైనా సరే అది ఎక్స్ట్రా నంబర్ పెరిగినప్పుడు ఏందైతే ఉందో అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఆ ఎక్స్ట్రా నంబర్కి కూడా జస్టిస్ చేయాలి అంటే దానికి కూడా ఆర్థిక వ్యవస్థనే కావాలి. కాబట్టి ఏంటంటే అది ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మొత్తంలో జనాభా ఉన్నప్పుడు దాన్ని స్ప్లిట్ చేస్తారు. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఏ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, ఎవరైనా సరే ఆ ఉన్న జనాభా ఎంత, అక్కడ ఉన్న సమస్యలు ఎంత, దాన్ని ఖచ్చితంగా ఏంటంటే ఒక ఇంటికి మనము ఒక ఆర్థికంగా మనం ఒక పేపర్ పెట్టుకుంటాం, ఈ నెల ఇంత బడ్జెట్ ఉందబ్బా, ఈ బడ్జెట్లో మనం ఏం చేయగలుగుతున్నాం, మనం ఎంత ఖర్చు చేస్తాం, ఇంకెంత పొదుపు చేస్తాం అనేది ఎలా అయితే ఉందో అట్ ద సేమ్ టైం ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే అక్కడ ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అక్కడ రావాల్సిన నిధులు ఏంటి, అక్కడ చేయాల్సిన పనులు ఏంటి అనేది ఖచ్చితంగా ఏదో ఒక పదవి కోసమో ఒక పోస్ట్ కోసమో రాకుండా ఖచ్చితంగా దాన్ని ఎందుకు ఛాలెంజింగ్గా తీసుకొని ఒక రోల్ మోడల్ లాగా నిలబెడితే మాత్రం ఓకే, నంబరింగ్ ఏదైనా సరే ఖచ్చితంగా అది జస్టిస్ చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు మహిళా బిల్లును అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. రావాలి, మహిళలకు కూడా అవకాశం ఉండాలి, వాళ్ళు చట్టసభల్లో అడుగు పెట్టాలి, వాళ్ళు రాజ్యాలు ఏలాలి అని చెప్తున్నారు. కానీ ఈ లింక్ ఏదైతే ఉందో డీలిమిటేషన్ లేకుండా పంచాయతీ బిల్లు ఏ రకంగా అయితే అప్పుడు మహిళా రిజర్వేషన్ పంచాయతీ బిల్ 33% ఒకటేసారి అందరి ఏకాభిప్రాయంతో ఎలాంటి లింకులు పెట్టకుండా పాస్ చేసేసారు. ఆ రకంగానే ఇప్పుడు పాస్ చేయాలి అనేది. అవునవును. అంటే ఇప్పుడు రోజా గారు మనం ఏంటి అంటే మహిళా బిల్ అనేది యాజ్ ఎ బీయింగ్ ఒక ఉమెన్గా మీరు అది డీలిమిటేషనా, అది ఇంకోటా అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకు కనబడుతున్నది ఏంది, ఆ బిల్ పాస్ కావాలి, అంతే కదా. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న పిక్చర్ ఏంటిది, ఆ బిల్ పాస్ కావాలి. ఆ బిల్ పాస్ కావాలి అంటే ముందు బిల్ పాస్ కావాలి, తర్వాత ఎట్లున్నది, ఏమున్నది, ఏం చేద్దాము అనేది అది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. దాన్ని మళ్ళీ కూర్చొని మళ్ళీ దాన్ని ఇట్లా కాదు ఇట్లా కాదు అనేది ఇట్లా సెట్ చేసుకోవచ్చు. కానీ దానికి ముందు అసలు అదే జరగకుండా ఇన్ని అడ్డుగోడలు, ఇంతమంది అపోజిట్గా మాట్లాడము, ఇంతమంది అక్కడ నుండే వెళ్ళిపోవడము, ఇవన్నీ కాకుండా ఏంటంటే కొంత సపోర్ట్ చేసి ఆ ఇంతకుముందు వాళ్ళు కోరుకున్నారు ఏది 33% కావాలని, వాళ్ళు కూడా అంతకుముందు కోరుకున్న వాళ్ళే కదా. ఇప్పుడు ఒక పాజిటివ్ దానిలోకి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ప్లస్ అనేది ఒకవేళ వద్దంటే మైనస్ అనేది కనబడతా ఉంది. ఒక ప్లస్ ఉన్నా మైనస్ ఉన్న రిజల్ట్ మాత్రం అదే. కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ వద్దు అన్నాం అనుకోండి అపోజిట్ ఎదురైపోతుంది మనకి. ఏంటంటే మహిళల దగ్గర నుండి వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ప్లస్ అయింది నిజంగా బీజేపీకి అట్లాంటిది వచ్చింది అనుకోండి, ఓకే వాళ్ళు నిజంగా సపోర్ట్ చేశారని కూడా కొంచెం అది సానుభూతి ఉండొచ్చు, సానుభూతి అవ్వచ్చు, లేదంటే ఓకే వీళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేసిండ్రని వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. ఓకే. అయితే 2023లో ఈ బిల్లుని కనుక పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడే దీనికి ఒక చిన్న ట్విస్ట్ పెట్టారు. ఏంటంటే 2029లో డీలిమిటేషన్తో తర్వాత ఇది అమల్లోకి వస్తుంది మహిళా రిజర్వేషన్ బిల్లు అని ఆ రోజే మెలికిపెట్టారు. అదేంటంటే రాజ్యాంగ సవరణ చేశారు అప్పుడు దీనికోసం. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే 131వ రాజ్యాంగ సవరణ చేస్తున్నారు కదా, అసలు ఆ బిల్లు గురించే సవరణ చేసేయచ్చు కదా. అవునవును, సవరణ చేస్తున్నప్పుడు దీన్నే సవరించేస్తే అయిపోతుంది కదా. అవును, నేను చెప్పేది కూడా అదే కదండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అదే, దీన్నే సవరించేస్తే అయిపోతుంది. ఇప్పుడు అందరూ హ్యాపీ ఉంటారు. ఓకే, లోపల కొంతమందికి అరే వాళ్ళు ఇచ్చిరు వీళ్ళు ఇచ్చిరు అనే కంటే ఓకే అందరిది అయితే అదే కదా, ప్రయత్నం అయితే అందరిది అదే, దాన్ని హ్యాపీగా దాన్ని వెల్కమ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో మొత్తానికి 3 దశాబ్దాల పోరాటం ఏ రకమైన మలుపు తిరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ. ఇది గెలుపు అవ్వాలని కోరుకుందాం. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఏం జరుగుతుందో చూద్దాం. మరి కాసేపట్లోనే ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది. ఏం జరుగుతుంది ఈ బిల్లుకి సంబంధించి అనేది అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.